హాయ్ అండి, వెల్కమ్ టు వైషు వంటిల్లు. ఈరోజు నేను డీప్ ఫ్రై చేయకుండా కేవలం 4 టేబుల్ స్పూన్ ఆయిల్తో నేను ఈ అటుకుల మిక్సర్ని తయారు చేస్తాను. ఇది చాలా హెల్దీ. దీన్ని తయారు చేయడానికి మొట్టమొదట స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో అటుకులను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో నెయ్యి కానీ నూనె కానీ వేయకూడదు. ఈ అటుకులను ఫ్లేమ్ని మీడియంలో ఉంచి 5 నుండి 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నేను దీనికోసం సన్నగా ఉండే అటుకులను తీసుకున్నాను. అందువల్ల వీటిని మనం 5 నుండి 6 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ విధంగా మీరు 2 స్పూన్లు తీసుకొని వాటితో ఇలా అంటూ ఈ అటుకుల్ని కనుక రోస్ట్ చేస్తే అప్పుడు మీకు కలపడం ఈజీ అవుతుంది. అలాగే అటుకులు విరిగిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా మీరు ఈ అటుకులను రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు 5 నుండి 6 నిమిషాల తర్వాత అటుకులు దగ్గరగా వచ్చి చాలా చిన్నవిగా అయ్యాయి చూడండి. దీన్ని బట్టి అటుకులు చాలా బాగా రోస్ట్ అయ్యాయని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు కొన్ని అటుకులను మీ చేతిలోకి తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇవి చాలా ఈజీగా క్రష్ అవుతాయి. ఇప్పుడు ఈ అటుకులను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. మనం ఇన్ని అటుకుల మిక్సర్ని కేవలం 4 టేబుల్ స్పూన్ల ఆయిల్తోనే చేస్తాము. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పల్లీలను వేసుకోవాలి. పల్లీలను మనం 3 నుండి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో 60% వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మనం ఈ పల్లీలను 100% ఫ్రై చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇదే కడాయిలో వేస్తాము. అలాగే అన్నింటినీ ఇందులోనే రోస్ట్ చేస్తాము. కానీ చాలామంది మొదట పల్లీలను వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటారు. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేస్తారు. కానీ నేను ఇక్కడ అలా చేయడం లేదు. ఇక్కడ చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం ఇందులోకి బాదం మరియు జీడిపప్పులను వేసుకుందాం. నేను ఈ రెండింటిని మధ్యలోకి కట్ చేసుకున్నాను. మీరు వీటిని కూడా 1 నుండి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇక్కడ బాదం మరియు జీడిపప్పులను ఒకేసారి ఎందుకు వేశాను అంటే ఇవి చాలా తొందరగా ఫ్రై అవుతాయి. ముందు మనం పల్లీలు వేసిన కారణం ఏంటంటే అవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి. ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తూ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకే కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు జీడిపప్పు మరియు బాదం పప్పు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావడం చూడొచ్చు. వీటిని కూడా మనం మొత్తంగా ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు నేను ఇందులోకి పుట్నాల పప్పును వేసుకుంటున్నాను. వీటిని కూడా మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను ఈ పుట్నాలను కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను. అదే కడాయిలో వీటిని ఒక పక్కకు జరిపి ఇప్పుడు ఇందులో నేను సన్నగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుంటున్నాను. వీటిని కూడా మీరు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటికి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా మనం అదే కడాయిలో పక్కకు జరిపి ఇందులో నేను కరివేపాకును అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకుంటున్నాను. వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇందులో చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. అందువల్ల నేను మీకు తప్పకుండా ఇందులో కరివేపాకును వేసుకోమని చెప్తాను. 1 నిమిషం పాటు ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకుంటున్నాను. 1 నిమిషంలో కరివేపాకులో ఉన్న తేమ మొత్తం వెళ్ళిపోయి డ్రైగా అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇందులో మీరు మీకు నచ్చిన ఏ నట్స్నైనా ఏ సీడ్స్నైనా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 2 నిమిషాల తర్వాత మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా బాగా రోస్ట్ అయ్యాయి. మనం ఇందులో వేసిన కరివేపాకు కూడా చాలా క్రిస్పీగా అయ్యింది. ఇవన్నీ కూడా మరీ ఎక్కువ రోస్ట్ అవ్వకుండా జాగ్రత్త తీసుకుంటే ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కిస్మిస్లను వేసుకుంటున్నాను. నాకు మిక్సర్లోకి కిస్మిస్ చాలా టేస్టీగా అనిపిస్తుంది.
ఇవి వేసిన తర్వాత కూడా మీరు 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి పొడి మసాలాలు వేసుకుందాం. మొట్టమొదట మనం ఇందులోకి పసుపు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, మనం నార్మల్గా యూజ్ చేసే సాల్ట్, ఇంకా వీటితో పాటుగా గ్రైండ్ చేసిన కొద్దిపాటి పంచదారను వేసుకోండి. మనం వేసిన ఈ పంచదార ఈ మిక్సర్కి స్వీట్నెస్ని ఇవ్వదు, కానీ ఈ అటుకులకు కట్టామిట్టా టేస్ట్ వస్తుంది. చాట్ మసాలా కారణంగా కొంచెం బగరగా, పంచదార కారణంగా కొద్దిపాటి స్వీట్నెస్ వస్తుంది. నేను చెప్పిన మసాలాలన్నింటినీ గనక వేసుకుంటే ఇది మీకు చాలా బాగా నచ్చుతుందని నేను గ్యారంటీగా చెప్పగలను. వీటిని మీరు 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకోండి. నేను వీటినన్నింటినీ కూడా మసాలాలతో పాటు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను వేసుకుందాం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీటిని ఇందులోకి వేసిన తర్వాత మనం 2 స్పూన్లు తీసుకొని చాలా నెమ్మదిగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అటుకులు చాలా క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి ఇవి విరిగిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉంటే మనం వేసిన మసాలాలన్నీ కూడా అటుకులకు బాగా మిక్స్ అవుతాయి. వైట్ కలర్లో ఉన్న అటుకులకు మంచి ఎల్లో కలర్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, మనం వేసిన అటుకులకు చాలా మంచి ఎల్లో కలర్ వచ్చేసింది. అలాగే మన కట్టామిట్టా అటుకుల మిక్సర్ రెడీ అయ్యింది. అది కూడా మనం దీన్ని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్తోనే తయారు చేసుకున్నాం. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక వేసి ఉంచితే దీన్ని 2 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ టేస్టీ అటుకుల మిక్సర్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియచేయండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.